హైదరాబాద్ లో కలకలం రేపిన సూట్ కేసులో మహిళ మృతదేహం కేసు కొలిక్కి వస్తుంది. మృతురాలిని నేపాల్ కు చెందిన యువతిగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. మహిళను హత్య చేసిన వ్యక్తిని విజయ్ గా గుర్తించారు. విజయ్ బాచ్పల్లిలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. హత్య చేశాక మృతదేహాన్ని తరలించేందుకు కేపీహెచ్బీలో ట్రావెల్ బ్యాగ్ కొన్నాడు విజయ్. మే నెల 23నే హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు నిందితుడు. హైదరాబాద్ లో కలకలం రేపిన సూట్ కేసులో మహిళ మృతదేహం కేసు ఎట్టకేలకు కొలిక్కి వస్తోంది. మృతురాలిని నేపాల్ కు చెందిన యువతిగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. మహిళను హత్య చేసిన వ్యక్తిని విజయ్ గా గుర్తించినట్లుగా తెలుస్తోంది. విజయ్ బాచుపల్లిలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేస్తున్నాడు. హత్య చేశాక మృతదేహాన్ని తరలించేందుకు కేపీహెచ్బీలో ట్రావెల్ బ్యాగ్ కొన్నట్లుగా విజయ్ పోలీసులకు తెలిపినట్టుగా సమాచారం. మే 23నే హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు నిందితుడు. హైదరాబాద్ లో కలకలం రేపిన సూట్ కేసులో మహిళ మృతదేహం కేసు ఎట్టకేలకు కొలికి వచ్చింది. మృతురాలిని నేపాల్ కు చెందిన యువతిగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇక ఆ మృతదేహం నేపాల్ కు చెందిన యువతిగా అయితే పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. మహిళను హత్య చేసిన వ్యక్తిని విజయ్ గా గుర్తించారు. విజయ్ బాచుపల్లిలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేస్తున్నాడు. ఇక హత్య చేశాక మృతదేహాన్ని తరలించేందుకు కేపీహెచ్బీలో ట్రావెల్ బ్యాగ్ కొన్నాడు విజయ్. మే 23నే హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు నిందితుడు. ఇక ఈ కేసుపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.